ఇదేదో జనసేన మీద జరిగిన కుట్ర అనుకుంటా. ఎందుకంటే నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది పొద్దున్నే చూసినప్పుడు. ఈనాడేమో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేయబోతున్నారు, అది కూడా ఏంటది పర్యావరణానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పదవి అంట. అదేందో మరి అర్థం కాలేదు. నామినేటెడ్ పదవి ఏదైనా నామినేటెడ్ పదవి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతున్నారని వాళ్ళు రాశారు ఈనాడు. అదే సందర్భంలో మరోవైపున జ్యోతి ఏం రాసింది, రాజ్యసభ సభ్యత్వం అడిగాడు పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ప్లేస్లో అడిగాడు అన్నటువంటి. అయితే ఇక్కడే విచిత్రమైనటువంటి పాయింట్ ఉంది. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి ఒప్పందం ఏంటంటే ఆ రాజ్యసభ దాంట్లో ఓ రకంగా ఒత్తిడి చేసి రాజీనామాలు చేపిస్తుంది బీజేపీ. తెలుగుదేశం దానికి ఆజ్యం పోస్తుంది, కానీ ప్రధానంగా అయితే సెంట్రల్ ఒత్తిడి మేరకే ఆ రాజీనామాలు జరుగుతున్నాయి జాతీయ. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళని ఏదో చేయడానికి ఏం లేదు. ఇప్పుడు బేదమస్తాన్ రావుకి చెన్నైలో ఉంటాయి వ్యాపారాలు, ఆయన ఇక్కడ ఏం చేయగలుగుతారు మామూలుగా అయితే కనుక ఎట్టంటే అయ్యో చిన్న చిన్న కేసులు పెట్టుకోవాలి తప్పించి ఆయన ఎందుకు రాజీనామా చేయాలా. లేకపోతే కృష్ణయ్యకి అట్లా అది అట్లాంటి ఒత్తిళ్ళు ఎవరు చేయగలుగుతారు ఎంపీలని, రాజ్యసభ సభ్యుల్ని? ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో చేసుకునేటటువంటి వాళ్ళని సాధారణంగా వాళ్లే చేస్తారు ఒత్తిడి. కాబట్టి ఆ ఒత్తిడి కారణంగా రాజీనామా అయిన దాంట్లో మళ్ళీ కొంత తెలుగుదేశానికి గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకు?